దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు కదా? చాలా సంతోషం. మీరు బాగుండాలని అనుదినం నీ కొరకు నేను ప్రార్థన చేస్తుంటున్నాను. ఆయన కృపా కాపుదల, ఆయన కరుణా భద్రత నీకు తోడై ఉండాలని ప్రభు పేట మనం చేస్తుంటున్నాను. లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత నీకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. నీ దేవుడని యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడని యెహోవా నీ నిమిత్తము ఆ శాపములను ఆశీర్వాదముగా చేసేదను. అబ్బా, చక్కటి వాక్యాన్ని మనం ధ్యానిస్తుంటున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప సత్యం. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారి పక్షాన దేవుడు ఉంటాడు. వారి పక్షాన మనుషులు లేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా వారి పక్షాన ఉంటాడు. ఈరోజు దేవుడు నీ పక్షాన ఉండాలని ఆశిస్తున్నావా? అయితే దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకో. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే దేవుడు నీ పక్షాన ఉంటాడు, అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఆనాటి కాలంలో ఇశ్రాయేల్ యొక్క జీవిత దినాలలో మనం ద్వితీయోపదేశ కాండం ధ్యానిస్తున్నప్పుడు దేవుని ప్రజలను ఎలాగైనా అణగద్రొక్కాలి అనే ఆలోచన శత్రువులకు ఉంది. చిత్రం ఏంటంటే, దేవుని పిల్లలు ఎన్ని తప్పిదాలు చేసినా దేవుడు వారిని ప్రేమిస్తూ వచ్చాడు, వారి పక్షాన వ్యాజ్యమాడుతూ వచ్చాడు. అయినా సరే ఇశ్రాయేలుకు మరి నిజంగా తెలివి లేదు అనాలో లేకపోతే ఏమనాలో తెలియదు, కానీ దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూనే వచ్చారు. దేవుడు వారిని ప్రేమిస్తూ వస్తే వారేమో దేవుని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. అయినా దేవుని ప్రేమ అమోఘమైన ప్రేమ, అగాపే అంటాం కదా. అగాపే అంట అంతం లేనిది, దానికి లిమిట్ లేనిది. అంతగా దేవుడు వారిని ప్రేమించాడు. మరి వారి బుద్ధిహీనత నిజంగా ఎంతవరకు అంటే, దైవభక్తి కలిగిన దైవ బిడ్డలు భక్తి నుంచి దిగజారిపోయి బ్రతుకుతున్నారు. అయినా దేవుడు వారి పక్షాన్ని న్యాయం చేస్తున్నాడు. ఇది శత్రువులు గుర్తించి, అరే ఇశ్రాయేలు భక్తి అంతగా లేకపోయినా దేవుడు వారి పక్షాన ఉన్నాడు, దేవుడు వారిని వదిలేయాలి అంటే వీరు తప్పుడు మార్గంలో నడవాలి, బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తే దేవుడు ఆటోమేటిక్గా వీళ్ళని వదిలేస్తాడు అన్నట్టుగా ప్రయత్నం చేశారు. భక్తి కలిగిన ప్రజల మధ్యకు అన్య స్త్రీలను ప్రవేశపెట్టి లోకాశ, శరీరాశ, కామాశ వారికి చూపించి ఇశ్రాయేలును దైవ భక్తి నుంచి దిగజార్చేశారు. అయినా దేవుడు ఇంకా వారిని ప్రేమిస్తూనే వచ్చాడు, క్షమిస్తూ వచ్చాడు, సహిస్తూ వచ్చాడు. ఈలోగా అక్కడ బిలాము అనే ఒక వ్యక్తి ఇక ఎలాగ వారు నాశనం అయిపోతారు కదా, వారిని శపిందాం అని చెప్పి ఉద్దేశంతో బిలాము అనేవాడు ఇశ్రాయేలుకి వారి పాపములు ఎలాగ బ్రతుకుతున్నారు కానీ శపిస్తే నాశనం అయిపోతారు అన్నట్టుగా బిలాము లేచి ఇశ్రాయేలులను శపించడానికి ప్రయత్నం చేశాడు. వాడు భక్తితో కాదు, వాడు ఒక లంచగుండే. లంచము తీసుకుని దేవుని ప్రజలను శపించడానికి బయలుదేరిన దొంగ బోధకుడు, ప్రవక్త బిలాము. చూడండి, అన్యులిచ్చిన డబ్బు కోసం దేవుని ప్రజలను శపిస్తాడా? దేవుని ప్రజల పక్షాన ప్రభువా వారు చేసిన తప్పయ్యా క్షమించు అని ప్రాధేయపడి ప్రార్థించవలసిన బిలాము
శపిస్తున్నాడంటే వాడు అన్యుల యొక్క డబ్బుకు ఆతృతపడి దేవునికి దేవుని ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు, శపించడానికి బయలుదేరాడు. నేను చెప్తున్నాను, ఆ శాపము, ఆ శాప వచనాలు వాడు శపించాడు, కానీ దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చేశాడని బైబిల్ మనం వింటున్నాం. ఎంత గొప్ప అద్భుతం! నిజంగా ఇశ్రాయేల్ అంత దైవభక్తి ఉందా అంటే కాదు, కానీ దేవుడు వారిని నిబంధనార్జనులుగా చేసుకున్నాడు. ఒక నిబంధన ఇచ్చేసాడు, ఒక గుర్తు ఇచ్చేసాడు, ఒక స్టాంప్ వేసేసాడు. వీరు నా జనులు అని ఒక స్టాంప్ వేసేసాడు దేవుడు. అందుకే అలాంటి భక్తి లేని వారు కూడా దేవుడు క్షమించి వారి మీదకి రావలసిన శాపమును దేవుడు ఆశీర్వాదముగా మార్చగలిగాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని బిడ్డ, మనుషులు అన్నాక తప్పులు చేస్తాం, పొరపాటులు చేస్తాం. ఎన్ని పొరపాటులు చేసినా, ఎన్ని తప్పిదాలు చేస్తున్నా నిజంగా చేసిన పాపానికి శిక్ష అనుభవించాలి, నష్టపోవాలి, ఎప్పుడో నాశనం అయిపోవాలి. కానీ దేవుడు అంటున్నాడు, నేను మీ పక్షమున విజ్ఞాపన చేయుచున్నాను అంటున్నాడు. తండ్రి వీరిని క్షమించు, తండ్రి వీరిని క్షమించు, తండ్రి వీరిని క్షమించు అని నీ పక్షాన, నా పక్షాన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తున్నారు. అందుకే ఇంకా ఆయన ప్రేమను మనం పొందుకుంటున్నాం. అద్భుతం కదా! ఆయన నీ పక్షాన, నా పక్షాన వ్యాజ్యం ఆడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. కనుకనే ఈరోజు క్షేమముగా, భద్రతగా ఉన్నాం. మన మీదుగా రావాల్సిన శాపాన్ని దేవుడు తారుమారు చేస్తున్నాడు. శాపమును ఆశీర్వాదముగా ఆయన మార్చివేస్తున్నాడు. ఎంత అద్భుతం! ఆనాటి ఇశ్రాయేలుకి బిలాము శాపవచనాలు ఇచ్చాడు. శాపవచనాలు ఇస్తే ఆ శాపవచనాలు అతని నోట ఆశీర్వచనాలుగా మార్చేశారు. అతనికి తెలియకుండానే అతని నోరుని దేవుడు కంట్రోల్ చేసేసాడు. బిలాము అక్కడ వరకు వెళ్ళాడు, కానీ అతను మాట్లాడటం ప్రారంభిస్తుంటే అతని నోరుని దేవుడు కంట్రోల్ చేశాడు. అద్భుతం కదా! దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. నిలబడడం అయితే మనం నిలబడడం వరకే మన వంతు, కానీ మాట్లాడేది మీరు కాదు, నేనే మీలో నుండి మాట్లాడుచున్నాను అని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. నిలబడడం వరకే, కానీ మాట్లాడేది దేవుడు అనే సంగతి మరచిపోకు. కొన్ని సందర్భాలలో దేవుడు అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య రీతిగా మాట్లాడుతూ ఉంటాడు. నిజమేనా వీళ్ళు మాట్లాడింది అన్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ మాట్లాడింది దేవుడే అయితే ఎంత ఆశీర్వాదం, అది ఎంత దేవుడు. ఒక రోజున దేవుడు మాట్లాడింది దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అనేసి మన ఏ సొంత ప్రయత్నాలను తిరిగి పడకూడదు, ప్రమాదం కూడా జరుగుతుంది. ఒక రోజున అపొస్తలుల గారు మనకు కనపడుతుంది. హెరోదు సింహాసనం మీద కూర్చుని మాట్లాడుతున్నప్పుడు దేవుని గురించి అంటున్నారు, రాజు కూడా దేవునిలో దిగిపోయాడా, రాజు కూడా క్రీస్తు బిడ్డగా మారిపోయాడా, రాజు కూడా ప్రవచనాలు పలుకుతున్నాడా, రాజుగారికి కూడా దేవుని ఆత్మ వచ్చిందా అన్న ఆలోచనలు వచ్చేసినాయి. ఈలోగా హెరోదు మాట్లాడుతున్నప్పుడు దేవుని మాట, ఆత్మ అతని మీద ఉన్నందున మాట్లాడినప్పుడు ప్రజలు జేజేలు పలికారు. అబ్బా అబ్బా అబ్బా, హెరోదు నిజముగా ఎంత గొప్ప అద్భుతముగా నువ్వు మాట్లాడితివి, అబ్బా 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 అని అంటున్నప్పుడు హెరోదు అనవలసింది ఏంటంటే, ప్రజలారా నాకేదో నాకు తెలియదు, నేనే మాట్లాడలేదు, చుమ్మా దేవుడే నాలో నుంచి ఒకవేళ ఆయన ఆత్మ మాట్లాడించాడని దేవునికి ఘనత తేవలసిన రోజు, దేవునికి ఏ నోటితో దేవుని గురించి మాట్లాడాడో ఆ దేవుని గురించి మాట్లాడిన ఆ నోరుతో దేవునికి గణపరచవలసిన ఈరోజు
కనపరచలేనందున బైబిల్లో ఉంది. ఏ నోటితో మాట్లాడి ఆ నోటితో చివరికి పురుగులు పడి చనిపోయాడు. ఎందుకు తెలుసా? మాట్లాడిన నోరు అది దేవునిదే. తాను గొప్ప చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ గొప్పలకు నేను యోగ్యుని కాదు, దేవుడే అని నోరు తెరిచి అనలేకపోయాడు. ఏ నోరు తెరిచి అనలేకపోయాడు, ఆ నోట నుండి పురుగులు పడి చనిపోయాడు. ఈరోజు చాలా ప్రమాదం. ఈరోజు దేవుని బిడ్డ, నేను అంటున్నాను, నీ నోటిని దేవుడు తన స్వాధీనంలో ఉంచుకుంటున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడిస్తాడు, ఏం జరిగిస్తాడో తెలియదు. బిలాము నిలబడ్డాడు, కానీ బిలాము నోరుని దేవుడు కంట్రోల్ చేశాడు. శపించడానికి బయలుదేరాడు. దేవుడు శాపములను ఆశీర్వాదముగా మార్చి ఇశ్రాయేలును అత్యధికమైన మేళ్లతో నింపడం జరిగింది. దేవుని బిడ్డగా ఒక్కసారి నీ ఆలోచన ఏమైందో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడేది ఒకటే. ఎవరైనా సరే నువ్వు దేవుని నమ్ముకున్న నువ్వు దైవ బిడ్డవైతే, భక్తి కలిగి నువ్వు బ్రతుకుతున్నప్పుడు, నీ మానాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడు, నీ భక్తి ఏదో, నీ ప్రార్థన ఏదో, నీ జీవితం ఏదో, నీ తిరిగిట్లేవో, నీ బ్రతుకుతున్న మీద నువ్వు పడుతున్నప్పుడు, ఏదో 4 రూపాయలు కష్టపడి చేసుకుని బ్రతుకుతున్నప్పుడు, కిట్టన వారు, వారవని వారు, ఇష్టం లేని వారు, వారు అబండాలు మోపిన, శాపనార్థాలు పెట్టిన, శపించడానికి బయలుదేరిన, నువ్వు ఏ విషయంలో భయపడకు. చాలామంది అంటారు, వాళ్ళ గోల తగిలిస్తుందండి, వాళ్ళ గోలే, దాని గోలే, వీళ్ళ గోలే, వాళ్ళ గోలే. గోల తగలటం ఏంటి నాకు అర్థం తెలియదు. అది పిచ్చి భ్రమ, తప్పది. ఎవరి గోల మనకి తగలదు. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు ఎవరి గోల నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? ఒకవేళ ఎవరైనా చెయ్యెత్తి నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు శపించబడతావు, నువ్వు పాడైపోతావు అని దుమ్మెత్తి అన్నప్పుడు అయినా సరే నువ్వు భయపడతావు. వారు నెత్తి మీద నీళ్ళు జల్లేసినా, దుమ్ము జల్లేసినా ఏ శాపం మన మీదకి రాదు. వాళ్ళు శపించింది అనుకుంటారు, అదే మనకు ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైనా సత్యాన్ని గుర్తించదా? ఎవరైనా నువ్వు పాడైపోవాలి, చెడిపోవాలి, నాశనం అయిపోవాలి అంటున్నారా? నువ్వు వాళ్ళ గురించి నువ్వు బాధపడవు. ఎందుకంటే వారి నోటి మాటను దేవుడు తారుమారు చేస్తాడు. దేవుడు తారుమారు చేసినప్పుడు ఏ శాపనార్థాలైతే వారు పలికారో అవి శాపనార్థాలు ఆశీర్వాదములుగా మార్చి నేను దీవించడానికి ఆయన ఇష్టపడతాను. వాళ్ళు అన్నారండి, వాళ్ళు అంటున్నారండి, వాళ్ళు ఇలా తిట్టారండి, నాశనం కోరుతున్నారండి, నేను పాడైపోవాలనుకుంటున్నారండి, నన్ను దుమ్మెత్తు పోసేస్తున్నారండి, ఎంత చేసినా విశ్వాసం లేదండి, వాళ్ళు విశ్వాసఘాతుకులండి, అలాగండి ఇలాగండి, అది చేశారండి, ఇలా చేశారండి. ఎవరి గురించి బాధపడకు, దుఃఖపడకు, చింతించుకు, బాధనందుకు, ధైర్యముగా ఉండు. ఎందుకంటే దేవుడు నీ పక్షమున ఉన్నాడు, దేవుడు నీ వెంట ఉన్నాడు. అందుకే బిలాము మాట్లాడిన ప్రతి మాటను ఆయన ఆశీర్వాదముగా మార్చేశాడు. కారణం యెహోవా నిన్ను ప్రేమించుచున్నాడు కనుకనే అంటున్నాడు. అవును, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించాడు. దేవుడు నిన్ను ఈరోజు ప్రేమిస్తున్నాడు. ఆ రోజు వాళ్ళని ప్రేమించిన దేవుడే ఈరోజు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు దేనికి భయపడుతున్నావు? భయపడకు, ఆందోళన చెందకు. ఆయన ప్రేమించిన నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేను ఏ రీతిగా ఆశీర్వదించాలో అన్న ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఆయనలో ఒక సంకల్పం ఉంది, ఆయనతో ఒక ఉద్దేశం ఉంది. నిన్ను ఏ రీతిగా ఆశీర్వదించాలి, నేను ఏ రీతిగా అభివృద్ధి కలిగించాలి, నేను ఏ రీతిగా ఉన్నతమైన స్థితిలోకి తేవాలి అని ఒక ఆలోచన, ఒక ప్రణాళిక దేవుడు నీ ఎడల కలిగి ఉన్నాడనే సంగతి నువ్వు మర్చిపోకు. నా బ్రతికింతేనా, నా స్థితి ఇంతేనా, నా జీవితం ఇంతేనా,
ఇక నేను ఎదుగుదల లేదా, నా బ్రతుకు ఎక్కడేసిన స్థితి అక్కడే ఉండిపోయిందా, ఇక ఇంతేనా, నా వెనకాల ఉన్నోళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు, నాకంటే వెనకొచ్చిన బాగుపడ్డారు, నాకన్నా చిన్నోళ్ళు పైకి వచ్చారు, వాళ్ళ బాగుంది, వీళ్ళ స్థితి బాగుంది, వాళ్ళ స్థితి బాగుంది అని నువ్వు అనుకుంటున్నాము. దయచేసి అసలు ఆ మనసే రాని అది కూడా ఒక దరిద్రమే. చెప్పొద్దు. దేవుని బిడ్డగా నువ్వు ఆలోచించు. దేవుని బిడ్డ కలిగిన ఆలోచన కలిగి ఉండు. దేవుని ప్రేమించడం మానొద్దు. నీకు చెప్పేది ఒక్క విషయమే, నువ్వు దేవుణ్ణి ప్రేమించడం మానొద్దు. అది మాత్రం ఖచ్చితంగా జీవితంలో ఆయనను నువ్వు ప్రేమిస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ప్రేమించకుండా నాకు ఆశీర్వాదం కావాలి అంటే అది తప్పు కదా, అది కరెక్ట్ కాదు. నువ్వు ప్రేమించు దేవుణ్ణి. భగవంతుని ప్రేమించకుండా భగవంతుని ఆశీర్వాదం ఆశించడం ఎంత తప్పో తెలుసా? చాలామందిలో దేవుని ప్రేమ తక్కువ. దీవెన వచ్చేయాలనుకుంటాం. ఎక్కడి నుంచి వస్తుంది? భక్తి లేదు, ప్రార్థన లేదు, జీవితం లేదు, మార్పు లేదు, విధానం లేదు, ఏమీ లేదు, క్రమం లేదు. జీవితంలో దైవికమైన లక్షణాలే లేకుండా దేవుడు దీవించేయాలి అని అనుకోవడం ఎంత తప్పది, ఎంత అవివేకం. అది సరి అయిన విధానం కాదు. కనుక దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడేది, యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను. నిజమే, దేవుని ప్రేమించి మనసు కావాలి. నీకు చెప్పి నేను ముగిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఇస్సాకు 2 కొడుకులు ఉన్నారు కదా, గుర్తుందా? ఎవరు? యాకోబు, ఏసావు. ఏసావు, యాకోబుల జీవితాల్లో తండ్రి దగ్గర ఆశీర్వాదాలు ఉంటే పెద్ద కుమారుడికి రావాల్సిన ఆశీర్వాదాన్ని చిన్న కుమారుడు మోసం చేసి పట్టుకుపోయాడు. మోసం చేసి పట్టుకెళ్ళాడు, కానీ ఎంత ఆశీర్వాదం పొందాడన్నది ఇక పక్కన పెట్టి, కానీ ఆ తెలివి లేని యాసావు, అయోమయం కలిగిన యాసావు పొందవలసిన ఆశీర్వాదం బదులు తండ్రి నన్ను ఆశీర్వదించు అని తండ్రిని అడిగితే తండ్రి అన్నాడు, ఒరే నా కుమారుడా, నా దగ్గరికి ఆశీర్వాదం లేవు, శాపాలే ఉన్నాయిరా అన్నాడు. వాడికి ఆలోచనలు ఉండాలి. అసలు శాపం ఏంటో ఆశీర్వాదం ఏంటో కూడా తెలియని అయోమయమైన మనిషి ఈ రోజులో చాలామంది ఉన్నారు. అసలు ఆశీర్వాదం ఏంటో తెలియదు, శాపాలు ఏంటో కూడా తెలియదు. దేనికి ఏం చేస్తే ఆశీర్వాదం వస్తుందో తెలియదు, ఏం చేస్తే శాపం వస్తుందో ఇప్పటికీ క్రైస్తవులు చాలామందికి తెలియని ఉన్నారు. ఏం చేస్తున్నారంటే ఏదో భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ అసలు దేనికి శాపం వస్తుంది, దేనికి ఆశీర్వాదం వస్తుంది ఇప్పటికీ అర్థం కాని మనుషులు యాసావు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? చాలామంది ఉన్నారు. మంచిది, తండ్రి అదే ఇచ్చే అంటున్నాడు. అంటే శాపానికి ఆశీర్వాదం తేడా తెలుసుకోలేకపోయాడు. ఇక తండ్రి శపించడం ప్రారంభించండి, నీ పొలాలు నాశనం అయిపోతాయి, అలాగే ఇలాగే నీ నీ పశువులు పని తీసుకుపోతాయి, ఇటువంటి అంటున్నా సరే అసలు బుర్రకి ఏమి ఎక్కుతుందో అర్థం అవుతుందా? కానీ ఒక్క విషయం గమనించు, యాసావు ఒక భ్రష్టుడే. బైబిల్లో ఉంది యాసావు లాంటి భ్రష్టుడు అని ఉంది. ఆ భ్రష్టత్వంలో తిండి కోసం జ్యేష్ఠత్వకు నవ్వేశాడు. తండ్రి ఇస్తానని ఆశీర్వాదం విలువ తెలియక ఆలస్యం చేశాడు. ఆశీర్వాదం లేనప్పుడు శాపాలే ఇచ్చేయని అయోమయంగా మూర్ఖంగా అడుగుతున్నారు. అంటే ఎందుకో తెలియదు, కానీ దేవుడు అలాగని వాడు దుర్మార్గుడు దుష్టుడు అని నేను అనను. వాడికి జ్ఞానం తక్కువ అంతే. యెహోవాయందు భయభక్తులు బహుశా తక్కువ, అందుకే జ్ఞానం కరువైపోయింది. అర్థమైందా? సరే, ఏదేమైనా దేవుడు యాసావును వదలలేదు సుమా. అతడు పొందుకున్న తండ్రి దగ్గర పొందుకున్న శాపములో దేవుడు శాపాలుగా ఉంచలా. యాసావుని దేవుడు ఆశీర్వదించెను అని బైబిల్లో కనపడుతుంది చూడు. నిజం తండ్రి ఇచ్చిన శాపాలు ఉంటే కనుక అసలు ఇది ఎందులో రేణింపు ఉండడం, సంసారాల్లో కానీ బిడ్డల్లో కానీ పశువుల్లో కానీ పంటల్లో ఎందులో రేణింపు ఉండడం.
ఏం చేసినా నాశనం 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 అయిపోవాలి. కానీ దేవుడు ఏశావుని జ్ఞాపకం చేసుకున్నాడు. యాకోబు అన్నయ్యకి బహుమానాలు ఇస్తా అంటాడు, తమ్ముడు నాకెందుకు, నాకే దేవుడు గోల్డ్ అంత ఇచ్చాడురా, దేవుడే నాకు గోల్డ్ అంత ఇచ్చాడు అని చెప్తున్నాడు. అవును, ఏశావు కొడుకుల్లో రాజులు వచ్చారు. రాజులు రాజ్యాలు కట్టారు, పట్టణాలు కట్టుకున్నాడు. అబ్బా, అంత గొప్ప స్థితి ఏశావుకు దేవుడు ఇచ్చాడు. ఎందుకు తెలుసా? అతడు పొందింది శాపాలే, కానీ దేవుడు అతనికి శాపములను కూడా ఆశీర్వాదములుగా మార్చేసి ఎంత గొప్పవాడిగా చేశాడు తెలుసా? ఇంకా యాకోబు కొడుకుల్లోంచి రాజులు ఏనాడో ఎప్పుడుకో వచ్చారు, కానీ ఏశావుకి తన కుమారులు రాజులు వచ్చేసారు, రాజ్యాలు వచ్చేసినాయి, పట్టణాలు కట్టేసుకున్నారు. అంత గొప్పవాడిని ఏశావు సంతానం నుంచి దేవుడు తీసుకువచ్చాడు తెలుసా? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఏశావుని జ్ఞాపకం చేసుకున్నాడు కనుకని అంత గొప్పవాడిగా ఏశావు మార్పు చెందాడు. నీ జీవితంలో నేను అంటున్నాను, నా బ్రతుకు ఇంతే, నా స్థితికి ఇంతే, అయిపోయింది నా జీవితం, ఇంకేమీ లేదు అని నిరుత్సాహం మాత్రం చెందుకు. దేవుడిని ప్రేమించడం నువ్వు నేర్చుకుంటే పతనమైపోయిన నీ జీవితాన్ని, శపితమైన నీ బ్రతుకును ఆశీర్వాదముగా మార్చి, దీవెనకరముగా మార్చి నేను ఫలింప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఈ మాట నీ జీవితాల్లో దేవుడు తన కార్యములు జరిగించాలని మనస్ఫూర్తిగా నీ కొరకే నేను ప్రార్థిస్తున్నాను. దేవుని కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన దీవెన, ఆశీర్వాదములు, మెండైన దీవెనలు దేవాది దేవుడు నీకు, నీ కుటుంబానికి, నువ్వు చేసే ప్రతి కష్టానుష్ఠానికి సదా తోడై ఉండునుగాక. ఆమె నీ కొరకే ప్రార్థిస్తున్న నీ దైవజనుడు మీ రాజన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.